దేశంలో అసలైన సెక్యులర్ పార్టీ బీజేపీ మాత్రమే అంటున్నారు కిషన్ రెడ్డి. ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం అన్నది ప్రచారం మాత్రమే అంటున్నారు ఆయన. బీజేపీ ప్రభుత్వం అందించే పథకాలు ముస్లింలకు అందడం లేదా అంటున్నారు కిషన్ రెడ్డి. ముస్లింలకు మేలు చేసే సంస్కరణలు చేసింది బీజేపీ కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు ఆయన. బీజేపీ వాళ్ల హక్కులను కాపాడుతూనే ఉంటుంది అని మాటిస్తున్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పైకి సెక్యులర్ గా చెప్పుకునే హిందువుల వ్యతిరేకి అని కూడా వ్యాఖ్యానిస్తున్నారు కిషన్ రెడ్డి. ముస్లింస్ క్రిస్టియన్ల హక్కులు మాత్రమే కాంగ్రెస్ లక్ష్యం అంటున్నారు కిషన్ రెడ్డి. ఒక తప్పుడు ప్రచారము భారతీయ జనసంఘ్ పైన కానీ బీజేపీ పైన కానీ చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను. మేము 10 సంవత్సరాలు కావస్తుంది. ఈరోజు 10 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నాం. There is already enough garments in the world to clothe the next 6 generations of humanity. Brands are making claims about recycled, sustainable and eco-friendly when they actually are not. All fiber used in the fashion industry are synthetic, which are non-biodegradable, mainly polyester. And now we are buying clothes every single day. India is one of the biggest consumers for fast fashion, as well as one of the biggest producers. This and more. Streaming on News 9 Plus. ఎక్కడైనా ముస్లింలకు ఇవ్వకుండా అడ్డుకున్నామా? ఈరోజు 82-83 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా బియ్యం ఇస్తున్నాం. అందులో బియ్యం ముస్లింలకు ఇస్తున్నాం కదా. ఈరోజు 4.5 కోట్ల ఇండ్లు కట్టించాం. ముస్లింలు ఉన్నారు కదా అందులో. మేము ఈరోజు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ 5 లక్షల ఇన్సూరెన్స్ స్కీమ్ ఇస్తున్నాం. హిందువులకు వేరే ముస్లింలకి వెళ్ళని లేదు కదా. ఈరోజు ముస్లిం మహిళలందరూ కూడా నరేంద్రమోడీ అంటే దేవుడు ఆ రకంగా చూస్తున్నారు ముస్లిం సోదరిమణులు. అంతేకాదు ఒకటి మనం చేస్తాను, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలకు అన్ని రకాల హక్కులు ఉండాలి. ముస్లింలకు ఉండాలి, క్రిస్టియన్లకు ఉండాలి, హిందువులకు ఉండాలి. కానీ దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో క్రిస్టియన్లకు ఉండాలి, ముస్లింలకు ఉండాలి, హిందువులకు ఉండకూడదు అంటారు. అదే నేను అంటున్నాను, అన్ని మతాలు ఒకటే మనకు.